లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాజకీయాల్లో ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవటం సహజం. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరిని పదవి వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఉత్తండులు ఓటమి పాలు కాక రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు గెలుపొందారు. నెల్లూరు జిల్లాలో గతేడాది పరిస్థితి దారుణంగా మారిందని రాజకీయ వర్గీయులు చెబుతున్నారు. 5 ఏళ్లు అధికారం చెలాయించిన హేమీలు ఓడిపోగా కూటమిలో ఉన్న పార్టీల్లో కొత్త ముఖాలు గెలుపొందడం చర్చగా మారింది. ఆ విషయాలేంటో చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయం విలక్షణంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులను తలకిందులు చేసిన సంవత్సరంగా 2024ను చెప్పుకోవచ్చు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు సగం మంది అంటే 50% రాజకీయాలకు కొత్త మొహాలేనట. గతంలో ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలుపొందటం ఇదే ప్రథమం. ఇలా అనేక కోణాల్లో రాజకీయ దర్పాన్ని ప్రదర్శించిన నేతలు నేడు పత్తా లేకుండా పోయారట. కూటమి పార్టీల తరపున పోటీ చేసి ప్రచారాల్లో పాల్గొన్న నేతలు అధికారాన్ని చేజిక్కించుకుని అసెంబ్లీలు అడుగుపెట్టారు. ఇలా 2024 కొందరు నేతలకు తీపిగాను, మరికొందరికి చేదుగాను మారిందనే టాక్ నడుస్తోంది. 2024లో తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు జతకట్టాయి. 3 పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయటం ఆయా పార్టీ అభ్యర్థులకు కలిసొచ్చింది. క్షేత్రస్థాయిలో పటిష్టంగా లేని జనసేన పార్టీ కూటమి తరపున భాగస్వామిగా ఉండడంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. విశ్లేషకుల అంచనాలను తలకిందులుగా చేస్తూ కూటమి తరపున పోటీ చేసి జనసేన మంచి మైలేజ్ ని అకౌంట్లో వేసుకుందిట. ఈ పార్టీతో పాటు బీజేపీ నేతలకు మంచి గుర్తింపు వచ్చిందనే టాక్ నడిచింది. నామినేటెడ్ పోస్టుల్లోనూ ఆయా పార్టీల నేతలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు పత్తా లేకుండా పోతున్నారంటూ స్థానికులు చెప్పుకుంటున్నారు. అనూహ్యంగా తెరపైకొచ్చిన నేతలను ప్రజలు ఓట్లతో అందలమెక్కిస్తే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నేతలు ఓటమి చవిచూసి ఇళ్లకే పరిమితమయ్యేలా 2024 చేసిందనేది పొలిటికల్ వర్గాల టాక్. రాజకీయ సదస్సులను వేదికగా చేసుకుని నెల్లూరు యాసతో మీసం మెలేసి తొడలు కొట్టిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘోర ఓటమి తరువాత పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా బదులిచ్చిన కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చూద్దామన్న కనిపించటం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ తరువాత ఆ పార్టీలో 2వ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డికి కూడా పరాభవం తప్పలేదు. ఎంపీగా పోటీ చేసిన ఆయన ఘోర పరాజయంతో జిల్లాను విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి. ఇలా 2024 అధికారంలో ఉన్న వైసీపీ నేతల తలరాతలు మార్చిందని ప్రచారం సాగుతోంది. అభ్యర్థుల విషయంలో మాత్రం ఊహించని దానికంటే మెరుగైన రిజల్ట్స్ వచ్చాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతల విషయానికొస్తే అసలు రాజకీయాలకు కొత్త వారితో పాటు ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయని వారు గెలుపు సాధించడం హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కొత్తవారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పూర్తిగా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన నేతలు కాగా వీరు గెలుపొందారు. సోళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ నుంచి మంత్రిగా పనిచేసిన అనుభవమున్న ప్రస్తుత మంత్రి పొంగూరు నారాయణ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 5గురు తొలిసారిగా రాజకీయాల్లో పోటీ చేసిన కొత్త మొహాలేనట. ఇలా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలకు 2024 బాగా కలిసొచ్చిందనేది పొలిటికల్ వర్గాల టాక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి కేబినెట్లో జిల్లాకు చెందిన ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రిగాను, పొంగూరు నారాయణకు మున్సిపల్ శాఖ మంత్రిగా పదవులు దక్కాయి. నామినేటెడ్ పోస్టుల్లోనూ 3 పార్టీల నేతలకు సముచిత స్థానం దక్కిందట. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ గా వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డికి అవకాశం దక్కింది. ఆక్వాకల్చర్
డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గా ఆనం వెంకటరమణారెడ్డి, టెట్కో చైర్మన్ గా జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా బీజేపీ నేత సన్నపరెడ్డి సురేష్ రెడ్డికి అవకాశం దక్కింది. పదవీ యోగం ఉండాలే కానీ ఎప్పుడైనా ఎక్కడైనా తప్పక వరించి తీరుతుందని రాజకీయ పండితులు చెప్పుకుంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.